నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కేస్తూ చిన్న చోరీ 9 నోట్లు, చిన్న చోరీ 9 నోట్లు, $9 వర్త్ 72,000. పరకామణి అంటే భక్తులు సమర్పించే కానుకలు లెక్కబెట్టే ప్రదేశం కాదు. కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని పారదర్శకంగా గౌరవించే పవిత్ర ప్రదేశం. పరకామణిలో వినిపించేది నాణ్యాల శబ్దం కాదు, కోట్ల మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపమైన ప్రతిధ్వని. అలాంటి పవిత్రమైన పరకామణిలో భక్తుల విశ్వాసాన్ని, హిందువుల మనోభావాలని దొంగలిస్తే చిన్న దొంగతనం అంటారా? ఇదే దొంగతనం ఏ చర్చిలోనో మసీదులోనో జరిగి ఉంటే ఇంత వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడే ధైర్యం ఉందా? ఆ దొంగను మేమే పట్టుకున్నామంటున్నారు, సబాష్. కానీ పట్టుకున్న దొంగ మీద కేసు పెట్టి ఎన్ని సంవత్సరాలుగా దొంగతనం చేస్తున్నాడు, ఎంత దోచుకున్నాడు అని విచారణ చేసి కోర్టు ముందు కదా ప్రవేశపెట్టాల్సింది. కానీ మీరేం చేశారు? దొంగ దగ్గరనే ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి దొంగతనం చేశారు. ఇదేనా రాజారెడ్డి రాజ్యాంగం అంటే?